ఈరోజు కలిసిన అమ్మాయిని ఈరోజు ఎంజాయ్ చేసిన అమ్మాయిని రేపు మర్చిపోయే రోజులు ఇవి. సో తను 19 ఇయర్స్లో కలిసిన అమ్మాయి కోసం తనకి 50 ఇయర్స్ వచ్చినంత వరకు తను ఆలోచిస్తూనే ఉన్నాడు. నీ నుంచి వెళ్ళిపోయిన అమ్మాయికి ఇంకా నువ్వంటే ఇష్టం అని నువ్వు నమ్మడం మొట్టమొదటి నీ యొక్క తప్పు బ్రదర్. అది గతాన్నే తలుచుకొని అలాగే అందరికీ ప్రశ్యుమన తెలుగుడు. ఈరోజు ఒక కామెంట్ కోసం, నాకు వచ్చిన ఒక కామెంట్ కోసం మాట్లాడుకుందాం. ఒక బ్రదర్ ఒక చాలా పెద్ద కామెంట్ పెట్టాడు. నేను ఒక డిప్రెషన్ అనే వీడియో చేశాను, దానికి చాలా పెద్ద కామెంట్ పెట్టాడు. సో అది నేను ప్రింట్ తీశాను. సో ఇంత పెద్ద కామెంట్ వచ్చింది. సో చాలా పెద్ద కామెంట్ వచ్చింది. సో ఆయన అంత ఇంట్రెస్ట్గా పెట్టాడంటే, ఇంత పెద్ద కామెంట్ పెట్టాడు అని అనుకోవడం కంటే, సో అతన్ని లోపల ఎంత పెయిన్ ఉన్నదన్నదే నేను ఆ కామెంట్ దాదాపు ఒక 10-15 సార్లు చదివాను నేను. సో అతని లోపల ఎంత పెయిన్ ఉన్నదన్నదే నాకైతే అర్థమైంది. సో అతను ఏం కామెంట్ పెట్టాడంటే, వాళ్ళ ఇంట్లో 3 అన్నదమ్ములు, ఒక అక్క ఉండేవారు. ఇతను మధ్యలో, రెండోవాడు. సో పెద్దవాడిని మదర్ బాగానే చూసేవారు, చిన్నవాడిని మదర్ బాగానే చూసేవారు. ఆడపిల్ల కాబట్టి అమ్మాయిని కూడా బాగానే చూసేదమ్మ. తిన్ని మాత్రం ప్రతి చిన్న విషయానికి కొడుతూ ఉండేవారని తన కామెంట్లో మెన్షన్ చేశాడు. సో అంటే అలా చిన్న వయసు నుంచి తనను కొట్టడం వల్ల ఏమైందంటే, తనకి ఏదో సంథింగ్ మెంటల్గా తను డిస్టర్బ్ అయ్యాడు. సో ఈ క్రమంలో తన హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఒక కేరళ అమ్మాయి తనకి పరిచయం అయింది. 19 ఇయర్స్ ఉన్నప్పుడు తనకు కేరళ అమ్మాయి పరిచయం అయింది. తను ఏం మెన్షన్ చేశాడంటే, బ్రదర్ మీరు మెన్షన్ చేసింది ఏంటంటే, తను తల్లిలాగా చూసేది నన్ను, తనంటే నాకు చాలా ఇష్టం, నా తండ్రి తనని దూరం చేశాడు, నాకు ఇప్పుడు తల్లిదండ్రులు లేరు అని మెన్షన్ చేశారు. ఇది కామెంట్. సో కానీ కామెంట్లో తను పెట్టింది ఏంటంటే, తనకిప్పుడు 50 ఇయర్స్, నాకు 50 సంవత్సరాలు, ఇప్పుడు నాకు మ్యారేజ్ అవ్వలేదు. సో తను ఎక్కడుందో తెలీదు, కేరళలోనే ఉంది, బట్ కేరళలో ఎక్కడుందో తెలీదు. సో తను నాకు కలవాలని ఉంటుంది, నా బ్రదర్ తనని కలవనివ్వడం, నన్ను వెళ్ళనివ్వడం అని కామెంట్ పెట్టాడు. సో అంటే ఇదంతా పక్కన పెడితే, సో తను 19 ఇయర్స్లో కలిసిన అమ్మాయి కోసం తనకి 50 ఇయర్స్ వచ్చినంత వరకు తను ఆలోచిస్తూనే ఉన్నాడు, ఇంకా డిప్రెషన్లోనే ఉన్నాడు, తన గురించి ప్రతిరోజు తలుచుకుంటూనే ఉన్నాడు. సో బ్రదర్ నువ్వైతే చాలా చాలా గ్రేట్. ఈరోజు కలిసిన అమ్మాయిని, ఈరోజు ఎంజాయ్ చేసిన అమ్మాయిని రేపు మర్చిపోయే రోజులు ఇవి. సో నువ్వు 19 ఇయర్స్లో కలిసిన అమ్మాయి కోసం ఎప్పటికీ నీకు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా గుర్తుపెట్టుకున్నావు. నిజంగానే నువ్వు చాలా గ్రేట్ బ్రదర్. సో నువ్వు లాస్ట్లో ఒక లైన్ రాసావు, నాకు సైకో సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి, నేను హాస్పిటల్కి వెళ్తున్నా, కొద్దిగా మెడిసిన్ వాడుతున్నా, తగ్గుతుందని. సో గ్రేట్ బ్రదర్. నువ్వు తప్పకుండా హాస్పిటల్కి కంటిన్యూగా వెళ్తూ ఉండు. డాక్టర్ ఏ డేట్లో అయితే చెప్తారో ఆ డేట్లో వెళ్తూ నువ్వు కంపల్సరీ మెడిసిన్ వాడు. నీ మెంటల్ సిచ్యువేషన్ కొంచెం సరిలేదు, బాగోలేదని అర్థమైంది నాకు. సో కానీ ఏదేమైనా నువ్వైతే చాలా చాలా గ్రేట్ బ్రదర్. 19 ఇయర్స్లో కలిసిన అమ్మాయి కోసం స్టిల్ ఇప్పటికీ కూడా నువ్వు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా నువ్వు అమ్మాయి కోసం ఆలోచిస్తున్నావు అంటే నిజంగానే నీ ప్రేమ చాలా చాలా గొప్పది, నా దృష్టిలో చాలా చాలా గొప్పది. కానీ వన్ థింగ్ బ్రదర్, ఒకటైతే చెప్తాను, నువ్వు అప్పుడున్న వయసుకి నువ్వు చాలా బాగుండి ఉంటావు. మేబీ ఇద్దరికి మాట కలిసి అంతా బాగుండి ఉంటుంది. సో తను తర్వాత నీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత, తను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నీకు గుర్తున్నట్టే తనకి నువ్వు గుర్తుంటావా లేదా, ఇది పెద్ద క్వశ్చన్ బ్రదర్. సో ఇప్పుడున్న డేస్లో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చాలా ఈజీగా మర్చిపోతున్నారు మనుషులు, చాలా ఈజీగా. ఎవరో ఎక్కడో తన భర్త మంచోడైనా చెడ్డోడైనా, తన కోపిస్టైనా తాగుబోతైనా జోదగాడైనా, ఇప్పటికీ ఎక్కడో ఒక దగ్గర భర్తనే పట్టుకొని ఉన్న ఆడవాళ్ళు ఉంటున్నారు. కానీ మ్యాక్సిమం ఎక్కువగా పేషెన్స్ ఎవరికి అయితే లేదు, ఏది భరించడం కానీ, ఎవరైనా తిడితే పడడం కానీ ఇలాంటివి ఎవరికీ లేవు ఇప్పుడు నవ్వే డేస్లో. ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా మంచి ముహూర్తాలు, అంటే మంచి ముహూర్తాల్లో, చాలా పెద్ద పంతులు పెట్టిన ముహూర్తాల్లో, పెద్ద చాలా గ్రేటెస్ట్ కంట్రీస్లో చాలా రిచెస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే సంవత్సరం కాకముందే విడిపోతున్నారు బ్రదర్. సో అది కూడా లవ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్న, సెలబ్రిటీస్లో కూడా విడిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చిన్న వాళ్ళ పరిస్థితి వేరే చెప్తున్నా. అంటే
నీ నుంచి వెళ్ళిపోయిన అమ్మాయికి ఇంకా నువ్వంటే ఇష్టం అని నువ్వు నమ్మడం మొట్టమొదటి నీ యొక్క తప్పు బ్రదర్ అది. ఎందుకంటే తనకు నువ్వు గుర్తున్నావో లేదో, ఫస్ట్ క్వశ్చన్, తనకు నువ్వు గుర్తున్నావో లేదో. తను ఆల్రెడీ వేరే మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు, తను చాలా మంచి లైఫ్లో ఉండొచ్చు, తనకి వేరే భర్త పిల్లలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు నీకు 50 సంవత్సరాలు అంటే అట్లీస్ట్ తనకి 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉండి ఉంటాయి. సో తను చాలా మంచి లైఫ్లో ఉండొచ్చు. నువ్వు ఇంకా తన గురించి ఆలోచించుకొని నీ మనసు నీ ఆరోగ్యం రెండు పాడు చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు బ్రదర్. సో దయచేసి చెప్తున్నా, నువ్వు తన గురించి ఇంకా ఆలోచించడం మానే. సో నువ్వు తన గురించి ఆలోచించి నువ్వు 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు నువ్వు వేస్ట్ చేసుకున్నావు, నీ జీవితాన్ని వేస్ట్ చేసుకున్నావు. చూడు బ్రదర్, ఇంట్లో అంటే మీ అమ్మగారు ఎందుకు నేను పని చేసేవారు, ఎందుకు నేను పని చే వావిడి ప్లేస్లో ఉండి ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది బ్రదర్. అంటే వాళ్ళని బాగా చూస్తున్నారు, నిన్ను బాగా చుట్టలేదంటే సరే ఎందుకు నేను పని చేస్తున్నారు. సో నువ్వు బాగుపడతావని నేను తిట్టుండొచ్చు, నువ్వు బాగుపడతావు నేను కొట్టుండొచ్చు. సో ఆవిడున్న ప్లేస్లో నువ్వు ఉండి ఆలోచిస్తేనే నీకు అవతల వాళ్ళ ఉద్దేశం నీకైతే 100% అర్థమవుతుంది బ్రదర్. సో నిజం చెప్తున్నా, మూవ్ ఆన్ అవ్వడం అంటే గతం మర్చిపోవడం ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. గతాన్నే తలుచుకొని కుమిలి సాడిస్ట్ లాగా లేదా ఇదిగా ఒక మెంటల్ పిచ్చివాళ్ళలాగా అయిపోవడం చాలా ఇది. చాలామంది గతాన్నే తలుచుకొని అలాగే ఉండిపోతారు. సో మీరు ఎవరి గురించి ఆలోచించి మీ జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి బ్రదర్. వాళ్ళు అక్కడ చాలా బాగున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మీరెందుకు గతం దగ్గర ఆగిపోవాలి. మీరు 30 సంవత్సరాలు మీరు వేస్ట్ చేశారంటే చాలా ఇదే. అది కాలం ఎంత విలువైంది బ్రదర్, జీవితం చాలా గొప్పది, చాలా అందమైంది. సో మనం ప్రతిదీ మనకి ఈజీగా దొరికేస్తే ది ఫైట్ ఫర్ లైఫ్ అని నేను ఒక సినిమా రాశాను, ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అంటే ఏది అంత ఈజీగా మన లైఫ్లో దొరకదు. ఫైట్ ఫర్ లైఫ్ అంటే జీవితం కోసం మనం యుద్ధం చేస్తూ ఉండాలి, ప్రతి చిన్న విషయానికి కూడా ఫైట్ చేస్తూనే ఉండాలి. సో నువ్వు ఒక్క విషయం కోసం నువ్వు 30 సంవత్సరాలు నువ్వు ఎదురు చూస్తున్నావు అంటే ఇప్పటికీ నీకు ఒకసారి వెళ్ళి కలవాలని ఉందంటే అసలు మీరు గుర్తున్నారో లేదో తనకి. చాలా సింపుల్ బ్రదర్, ఒక మనిషిని చాలా సింపుల్గా మర్చిపోతున్నారు. మీరు ఇంతవరకు గుర్తుపెట్టుకున్నారు, చాలా సంతోషం. సో ఎప్పుడు కూడా మూవ్ ఆన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. నెక్స్ట్ బటన్, నెక్స్ట్. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి, ఏం చేయాలి, ఆపర్చునిటీస్ అలా ఉంటాయి, పరిస్థితులు అలా ఉంటాయి. సో మీరు కొంచెం మెంటల్గా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటా, మీరు తప్పకుండా డాక్టర్ చెప్పిన ప్రతిదీ మీరు కంపల్సరీ పాటించండి. ఎందుకంటే మీరు మహా అయితే ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాం బ్రదర్. సో ఉన్నన్ని రోజులైనా సంతోషంగా ఉండండి. మీ బ్రదర్తో, మీ సిస్టర్తో, మీ మదర్తో ఉంటే సో అందరితో చాలా సంతోషంగా ఉండండి, ట్రై చేయండి. సో నేను ఒకటే చెప్తున్నాను బ్రదర్, మీరు నిజంగానే చాలా గ్రేట్. మీరు తప్పని నేను అనట్లేదు, మీరు నిజంగానే చాలా గ్రేట్. చూడు బ్రదర్, ఈ విషయంలో మాత్రం నీకు ఎవ్వరూ సాయం చేయలేరు, ఒక్కరు కూడా నీ ఈ విషయంలో నీకు సాయం చేయలేరు. నువ్వు ఒంటరిగానే ప్రయాణించాలి, నువ్వు ఒంటరిగానే పోరాడాలి. సో ఈ విషయంలో అయితే నీకు ఎవరు సాయం చేయరు. సో ఒంటరి జీవితం చాలా పీస్ఫుల్గా ఉంటుంది బ్రదర్. మన లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ముందు మన జీవితంలో ప్రశాంతత ఉండాలి. సో మన లైఫ్ హ్యాపీగా ఉండాలంటే మన జీవితంలో ముందు ప్రశాంతత ఉండాలి, అంటే పీస్. సో ఒంటరిగా ఉంటేనే ఆ ప్రశాంతత ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీరు ఒంటరిగా ఉండడానికి ట్రై చేయండి. మీరు బుక్స్ చదవండి, ఎక్కువగా కామెడీ నవల్స్ చదవండి. మీకు లైబ్రరీలో దొరుకుతాయి, మీ దగ్గరలో ఉన్న లైబ్రరీలో దొరుకుతాయి. కామెడీ బుక్స్ ఇవ్వండి అంటే ఆయన ఇస్తారు. ఎక్కువగా మీ బ్రెయిన్ని బిజీగా పెట్టండి, మీకు కామెడీ బుక్స్ అన్నీ కూడా చదవండి. సో లేదంటే మీరు గూగుల్లో మీరు టెక్స్ట్ చేసిన మీకు ఆ కామెడీకి సంబంధించినవన్నీ కూడా నవల రూపంలో వస్తాయి, మీకు వికీపీడియా వస్తుంది. సో అవన్నీ చదవండి. కుదిరితే యోగా చేయండి. సో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మీకు ఆ సైకో థాట్స్ అవి రావడం కొంచెమైనా తగ్గుతాయి. సో దయచేసి ఇంకా తన గురించి ఆలోచించడం మానేయండి, ఇప్పటికే చాలా లేట్ అయింది బ్రదర్. అంటే ఒకటే ఆలోచించుకోండి, తను ఎక్కడున్నా సంతోషంగా ఉంది, సో ఐఎమ్ హ్యాపీ అనుకోండి. తనకు ఆల్రెడీ పెళ్ళి అయి ఉండొచ్చు, తను ఆల్రెడీ చాలా బెటర్ లైఫ్లో ఉండుండొచ్చు, ఒకవేళ మీరు గుర్తుకు కూడా లేకుండా ఉండుండొచ్చు. సో అటువంటి వారి కోసం మీరు ఇంకా ఎదురు చూసి మీ జీవితం పాడు చేసుకోవడం ఏంటి బ్రదర్. మనకి ఎన్నోసార్లు లైఫ్లో మన చివరి వరకు వస్తామన్న ప్రతి ఒక్కరు మన చివరి వరకు రాకపోవచ్చు, ప్రేమించిన మీ మధ్యలోనే వదిలి వెళ్ళిపోవచ్చు. అలాగే మన లైఫ్ ఆపేస్తామా? మన తల్లిదండ్రులు ఒక అమ్మాయి కోసం మనకు కన్నది, ఒక అమ్మాయికి జీవితం ఇవ్వడానికి మన తల్లిదండ్రులు మనకు కన్నది కాదు బ్రదర్. నీకంటూ
ఒక లైఫ్ క్రియేట్ చేసుకోవడానికి మనం కన్నది. ఇప్పుడు అమ్మ తిట్టింది, నాన్న కొట్టాడంటే ఊరికినే తిట్టి ఊరికినే కొట్టరు బ్రదర్. మనం బాగుండాలని కొడతారు, మనం సరిచేయాలని కొడతారు. మన టీచర్ మనం ఎందుకు కొడతారు బ్రదర్? మనం తప్పు చేస్తే కొడతారు. అరే ఇటు పెద్దయ్యాక ఇలా తప్పులే చేస్తాడేమో, ఇన్ని సరి చేయాలి అని కొడతారు. సో అమ్మ కొట్టిందని అమ్మ మీద కోపం పెంచుకుంటే, అమ్మ మీద ఎంత కోపం వచ్చినా సాయంత్రానికి తగ్గిపోవాలా, మళ్ళీ అమ్మ కాలు మీద పడిపోవాలంతే. సో దయచేసి బ్రదర్, దయచేసి ఆ అమ్మాయిని మర్చిపోండి. మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళడానికి ట్రై చేయండి, ప్లీజ్ ప్రయత్నించండి. సో నిజం చెప్తున్నా బ్రదర్, యోగా చేస్తే మీ మనసు, మీ బ్రెయిన్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ మ్యూజిక్ వినడానికి ట్రై చేయండి. సో నిజంగానే సెట్ అవుతారు. సో ఇలా ప్రేమించిన అమ్మాయినే తలుచుకుని కుమిలి మందు అలవాటు చేసుకొని, సిగరెట్ అలవాటు చేసుకొని, ఎక్కడ లేని డ్రగ్స్ ఇలాంటివన్నీ అలవాటు చేసుకొని ఎంతోమంది తన లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారు బ్రో. ఏనా అమ్మాయి హ్యాండ్ ఇస్తే మందు తాగలేనా ఈ రాజ్యాంగంలో రాస్తుందా బ్రదర్? లేదు, చాలా ఉన్నాయి. జిమ్కి వెళ్ళండి, బాడీ ఫిట్గా చేయండి. అంటే బాడీ ఫిట్గా చేయమన్నది గర్ల్స్ కోసం కాదు, మీ లైఫ్లో సక్సెస్ కోసం. మీకు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మనం తట్టుకోగలగాలి కదా, మనం బలంగా ఉండాలి కదా. బీ స్ట్రాంగ్. ఎవరెవరో ఎన్నో చెప్తారు బ్రో, నాట్ సో ఈజీ అని నాకు కూడా తెలుసు. చెప్పడం చాలా ఈజీ, కానీ అది ఆచరించడం చాలా చాలా కష్టం. అయినా సరే మీరు మర్చిపోండి, సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి, కామెడీ బుక్స్ చదవండి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. సో డాక్టర్ని కంపల్సరీ కన్సర్న్ చేయండి. సో మీ లైఫ్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడం చాలా బాగుంది. ఒక్కటే బ్రో, సో తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, తను చాలా సంతోషంగా ఉంది. సో తను సంతోషంగా ఉంది కాబట్టి నేను సంతోషంగా ఉన్నా అని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి ఆ టాపిక్కి. 35 సంవత్సరాలు ఏంటి బ్రో? నాకు నీ కామెంట్ చదివితే నాకు మతిపోయింది. సో ఇంత పెద్ద కామెంట్, అంత పేషెన్స్తో నా ఫ్రెండ్స్ కూడా చూపించా, చూడు ఆయన ఎంత పెద్ద కామెంట్ పెట్టారు, ఎంత పేషెన్స్తో పెట్టారు, అంత ఓర్పుగా పెట్టారంటే అతనిలో ఎంత పెయిన్ ఉందని ఒక ఫ్రెండ్ అన్నాడు. సో అంటే నీలో ఎంత పెయిన్ ఉందో నేనైతే గ్రహించగలను బ్రో, నిజంగానే గ్రహించగలను. నీకు బాగా నచ్చిన వాళ్ళు నిన్ను హగ్ చేసుకోండి, జరిగిన టాపిక్ మర్చిపోండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీ ప్రతి ఒక్కరూ మూవ్ ఆన్ అవ్వడం నేర్చుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది, బయట చాలా దారుణంగా ఉంది. చాలా సింపుల్గా మోసం చేస్తున్నారు, చాలా సింపుల్గా మనిషికి తెలియకుండా మనిషిని మెయింటైన్ చేస్తున్నారు. సో చాలా సింపుల్గా. సో బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మనం సోలోగా బ్రతకడం నేర్చుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్, సోలోగా, సింగిల్గా, ఒంటరిగా, ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకోవాలి. సో ఇది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో నాకు అసలు యాక్చువల్లీ నేను ఫ్రెండ్షిప్ కోసం వీడియో చేద్దాం అనుకున్నా, కానీ బ్రదర్ కామెంట్ చూసి నాకు తప్పకుండా ఈ కామెంట్ వీడియో చేయాలనిపించింది. సో కేవలం ఈ వీడియో నేను మీకోసం చేశాను బ్రో. నిజంగా మీ కామెంట్ చూసి నాకు చాలా బాధ వేసింది. సో ఇన్ని సంవత్సరాలు ఒక అమ్మాయిని ఎదురు చూస్తూ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారా అంటే అది అసలు ఇలా ఒక నిరీక్షణ అని ఒక సినిమా ఉంటుంది బ్రో, భానుచంద్ర గారిది పాత సినిమా, జాబిల్లి కోసం ఆకాశమల్లె అనే సాంగ్ ఉంటుంది. అందులో తనను అనుకోకుండా పోలీసులు అరెస్ట్ చేస్తే 14 సంవత్సరాలు తన జైల్లో పెట్టేస్తారు. సో తను ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు, ఈ జైలుకి వెళ్ళకముందు విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. సో అమ్మాయి తన బ్లౌజ్ లేకుండా ఫస్ట్ టైం హీరోయిన్ యాక్ట్ చేసింది తెలుగు సినిమా. అమ్మాయిని ప్రేమిస్తాడు. తన ఇంటికి వెళ్ళి వస్తానని తనతో చెప్పి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ విలేజ్కి బయలుదేరి వచ్చినప్పుడు ఎవరో స్మగ్లింగ్ చేస్తూ వెళ్తూ ఈ బ్యాగ్ చూడండి అని తనకిస్తే తను ఆ బ్యాగ్ పట్టుకొని ఉన్నప్పటికీ పోలీస్ డాగ్స్ వచ్చి అతని దగ్గర ఆగుతాయి. దొంగ పారిపోతాడు, అంటే డ్రగ్స్ బిజినెస్ చేసేవాడు పారిపోతాడు. డాగ్స్ ఇతన్ని ఐడెంటిఫై చేస్తే ఇతను తీసుకెళ్ళి 14 years జైలు శిక్ష వేస్తారు. సినిమా చాలా బాగుంటుంది బ్రో. సో నేను ఈ కథ ఎందుకు చెప్పానంటే, మీరు అందులో ఆ హీరోయిన్ తను మళ్ళీ వచ్చేంతవరకు ఎదురు చూస్తూ ఉంటుంది. సో తను కూడా తను ప్రేమించిన అమ్మాయి కోసం తను బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. సో ఇద్దరికీ సమానంగా ప్రేమ ఉంది కాబట్టి సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. కానీ ఇక్కడ ఆ గ్యారంటీ లేదు, ఇద్దరికీ సమానంగా ప్రేమ ఉంటుందని గ్యారంటీ లేదు. సో కాబట్టి బ్రదర్, అంటే ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు బ్రో. సో తనకున్న సిచ్యువేషన్స్కి మిమ్మల్ని మర్చిపోవాల్సి వస్తుంది. వేరే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ పెట్టిన ప్రెజర్కి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి చేసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా పిల్లలు పుడతారు. సో అంతే తప్ప వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళకున్న బిహేవియర్ మారచ్చు, వాళ్ళకున్న నిర్ణయాలు మారచ్చు, వాళ్ళ ప్రయారిటీస్ మారచ్చు. కానీ ఇందులో లైఫ్లో అందరూ చెడ్డవాళ్ళగా క్రియేట్ అవ్వబడతారు బ్రదర్. ఎవరు డైరెక్ట్గా చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు. అంటే నేను ప్రేమకు సంబంధించి చెప్తున్నా. సో అంతే బ్రో,
థ్యాంక్ యూ. ఎందుకో నాకు మీ కామెంట్ చూసి మనసుకి కొంచెం బాధ అనిపించింది. సో అందుకే నేను మీ మీద కూడా ఒక వీడియో చేశాను. సో దయచేసి ఎవరికైనా వీడియో నచ్చకపోతే తప్పుగా అనుకోద్దు. ఎనీవే థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి స్టోరీస్తో మంచి రియల్గా జరిగిన విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రశ్న తెలుగోడు. జై హింద్. గొడవలు పడని బంధాలు అందమైనవైతే, గొడవలు పడినా విడిపోని బంధాలు అద్భుతమైనవి.